కెమికల్తో శ్రీవారికి చాలా పాపం జరిగింది, వాస్తవంగా చెప్పాలంటే. మరి ఈ పాపానికి సంబంధించిన ప్రాయశ్చిత్తం ఎట్లాగా, ఎలాంటి, అంటే మీరు హిందూకు సంబంధించిన వాళ్ళు చాలా మంది కూడా ఈ రోజున హిందువుల మీద దాడులు, గొళ్ళ మీద దాడులు కావచ్చు, మత మార్పిడులు కావచ్చు, రకరకాలవి జరుగుతున్నాయి. ఇక గుళ్ళు కూడా అక్కడ దాకా ఎందుకంటే అది గారు, నిన్న కాక మొన్న వాడెవడో ఆ గోపురం ఎక్కి నాకు మందు ఇస్తేనే కిందకి దిగుతా అని. తిరుమలలో చాలా జరుగుతున్నాయండి, చాలా ఖాళీ బాటిల్స్ కనపడుతున్నాయి. అది పెట్టారా, క్రియేట్ చేశారా, అదంతా తర్వాత విషయం కాదండి. అసలు తిరుమల అనేది ఒక రాజకీయ క్షేత్రం అనుకుంటున్నారు వీళ్ళంతా. న్యాచురల్, అలాగే అనిపిస్తుంది. కానీ వెంకటేశ్వరుడు చూస్తూ ఊరుకోడు, తొక్కి పట్టి నారదీస్తాడు, అందులో ఎటువంటి డౌటు లేదు. కాకపోతే వీళ్ళు నిజంగా భయస్థులైతే ఆ తప్పులు చేయరు కదండి. భగవంతుడి సన్నిధిలో ఎందుకు ఈ తప్పులు చేస్తున్నారు వీళ్ళు? అంటే అదే జస్ట్ ఒక జస్ట్ శిల్పం లాగా కనపడుతుంది. వాళ్ళు భయస్థులు అని ఎవరు చెప్పారు మీకు? ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా చేశారా? నేను 40 సార్లు శబరిమల వెళ్ళా. నాకు ఏడుకొండల స్వామి అంటే చాలా భక్తి. నా ఇంట్లో ఆవుల్ని పెంచుతా. మరి నువ్వు చేసింది ఏంట్రా దరిద్రుడా? ధర్మారెడ్డి అబ్బో నా అంత ఉత్తముడు లేడు. కొడుకుని పోగొట్టుకున్నావుగా, ఒక్కగానొక్క కొడుకుని. ఇవన్నీ పాపాలు కాదా? ఖచ్చితంగా వీటిల్ని సమూలంగా నాశనం చేయకపోతే బయోవారే ఇది. నిజం చెప్పాలంటే బయోవారే. నిన్నే కాక మొన్న ఒక 10 రోజుల క్రితం కూడా గంజాయి దాగి రోడ్డు మీద మహిళలు ఉన్నారు. ఇంతవరకు గంజాయి నిర్మూలన జరగల, డ్రగ్స్ నిర్మూలన జరగల, ఏమీ జరగవు. అబ్బో అభివృద్ధి చిరిగి షాట్ అవుతోంది. అంటే బాలకృష్ణ గారు, ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇప్పుడు ఈ కెమికల్ లోపలికి వెళ్ళిన తర్వాత రియాక్షన్ అంటే ఎన్ని సంవత్సరాలకు సంబంధించి ఏం జరగవచ్చు? ఎప్పుడైనా అవ్వచ్చు. ఓ సంవత్సరం ఆగవచ్చు, 2 సంవత్సరాలు ఆగవచ్చు. ఏముందండి, ఈ కెమికల్ వల్ల లివర్ దెబ్బతింది అని రిపోర్ట్ వచ్చింది అనుకోండి, ఏంటి పరిస్థితి? ఈ కెమికల్ వల్ల కిడ్నీ దెబ్బతింది, ఏంటి పరిస్థితి? అంటే టార్గెట్ 30,000 మంది చచ్చిపోయారు మందు దాగి. అది కల్తీ మద్యం అది వేరు. కల్తీ మద్యం అయినా కెమికల్ అయినా బోత్ ఆర్ సేమ్. ఓకే, కల్తీ అంటే ఏంటి? డూప్లికేట్ అనే కదా అర్థం. రైట్. అది నేను అంటుంది. ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ కష్టపడట్లేదా అంటే చాలా కష్టపడుతుంది. ఎన్నో ఫ్యాక్టరీలు తీసుకొస్తోంది, అభివృద్ధిని ఎలా చేయాలి అని చూస్తోంది, అమరావతిని ఎంతగా పరుగులు పెట్టించాలి అని చూస్తోంది, పోలవరాన్ని తొందరగా కంప్లీట్ చేయాలి అని చూస్తుంది. అన్నీ చూసిన వాళ్ళు జగన్ని అరెస్ట్ చేసే దమ్ము కూటమికి లేదా? ఎవరు కాపాడుతున్నారు? అంతకు ముందులోకి వెళ్తే జగన్ని ఎవడు ఏం పట్టించుకోవట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ హస్తం ఉంది అని అనుకున్నది మనమే ఆయన గవర్నమెంట్ లో బిట్వీన్ 2019 to 24. మరి ఇప్పుడు ఎవరు హస్తం ఉంది? బాలకృష్ణ గారు, సరే ఇప్పుడు ఈ రాజకీయాలను ఒక ఎత్తునైతే, ఇప్పుడు మరి హిందువులుగా బీజేపీ స్టాండ్ ఎలా ఉంటది? హిందూ పార్టీకి సంబంధించి బీజేపీ ఇప్పుడు బయటపడుతుంది కదా. అంజు గారు, నేను ఏదైనా ఒక మాట చెప్తే చాలా ఇబ్బందిగా ఉంటుందేమో. సనాతన ధర్మం, హైందవ ధర్మం అని పేర్లు చెప్పుకొని ఓట్లు అడుక్కోటానికి తప్పితే దేనికి పనికిరారు. దేనికంటున్నానంటే ఈ మాట, కాశీలో గుడిలు ఎవరు కట్టారు అనేటువంటిది ఎవరికి తెలియదు. అతను ఏది మన 1000 కాళ్ళ మండపం టైపులో మణికర్ణికా ఘాట్ ని పగలగొట్టేశారు. దేనికి? వెడల్పు చేయాలంట, కారిడార్ చేయాలంట. వీళ్ళు చేసిన ప్రతి పని నాకు నచ్చలేదండి. కారిడార్ 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 అని సర్వనాశనం చేశారు విశ్వనాథుడి గుడిని. అందులో ఉన్నటువంటి పవిత్రత పోయి అక్కడే టీలు అమ్ముతాడు, అక్కడే ఏవేవో అమ్ముతూ ఉంటాడు. ఇప్పుడు అదే మణికర్ణికా ఘాట్ ఉన్నవి 64 ఘాట్లు. నీ ఇష్టం వచ్చినట్టు పాల్గొట్టి ఎవడిచ్చాడయా మీకు అధికారం?
గవర్నమెంట్ మీది అంటే ఏదైనా చేసేస్తారా? గవర్నమెంట్ మీది అంటే ఏదైనా చేసేస్తారా? ఒక్కళ్ళు మాట్లాడారా అంజి గారు? వారణాసిలో ఇలా, మణికర్ణికలో ఇలా జరిగింది అని ఒక్కళ్ళు మాట్లాడారా? ఎక్కడికి వెళ్ళారు హిందువులంతా? ఎక్కడో హైదరాబాద్ లో ఎవడో కొత్తగా ఒక తెలియని అమ్మవారిని పెడితేనే ఇక్కడి నుంచి స్పందించని, అక్కడ వాళ్ళు ఎందుకు ఒక్కళ్ళు మాట్లాడలా? దేశానికి సనాతన ధర్మం అనేటువంటిది వాళ్ళు చెప్పక్కర్లేదండి. హిందువు బతికున్నంత కాలం సనాతన ధర్మం ఉంటుంది, అందులో అనుమానమే లేదు. మార్పు రావాల్సింది ఎక్కడయ్యా అంటే, కాషాయం కట్టుకున్న ప్రతి ఒక్కడు సన్యాసి. వాడి సన్యాసి అంటారో సన్నాసి అంటారో కూడా అర్థం కాదు. కొప్పులు ముడేసుకొని పీఠం వేసుకొని ముడ్డి కింద పీఠం పెట్టుకుని వాళ్ళంతా గురువులు. ఇంకోటి నాడు ప్రతి ఒక్కళ్ళు గురువులు, సద్గురువులు. సద్గురువు అంటే ఏంటి? ఎక్కడికి పోతోంది ధర్మం? అండ్ ఇంకోటి ఇక్కడ బాలకృష్ణ గారు, ఈ కల్తీ విషయంలో వాస్తవానికి అసలు అక్కడ ఏమి యానిమల్ ఫ్యాట్ అనేది ఏది లేదు అని చెప్పేసి ఒక పక్కన వైసీపీకి సంబంధించిన వాళ్ళు చాలా వరకు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నేను అనేది అదే, వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. వాళ్ళకి తల్లిదండ్రులు లేరా? కడుపుకి అన్నం తింటున్నారా? ఇంకా ఏదైనా తింటున్నారా? ఇంకా ఏదైనా అంటే అశుద్ధాన్ని తింటున్నారా? భార్య పిల్లలు లేరా? మనం ఏం మాట్లాడుతున్నామో తెలియట్లేదా? పేటిఎంలో డబ్బులు వేస్తున్నారని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడమంటే మాట్లాడేస్తావా? నిన్నగాక మొన్న ఆయన పేరేంటి, విజయసాయి రెడ్డి గారు, ఆయనే చెప్పాడు కదా, నాకు పేటిఎంలు చాలా మంది ఉన్నారు, అలాంటి వాళ్ళలో ఈ సాయి ఒకడు అని. వాళ్ళకి వాళ్లే చెప్పుకుంటున్నారు, వాళ్ళకి వాళ్లే క్వార్టరీ నిర్మించుకుంటున్నారు. అన్ని చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ తెలియదు అని చెప్తాడు. చెవులో పూలు పెట్టుకున్నారు జనాలు. ఒక సీఎంకి ఏమీ తెలియకుండా తిరుమలలో కల్తీ జరుగుతుందా? ఒక సీఎంకి ఏమీ తెలియకుండా ల్యాండ్ దొబ్బేస్తారా? ఒక సీఎంకి ఏమీ తెలియకుండా శాండ్ దొబ్బేస్తారా? ఏంటి ఏమి తెలియకుండా కోట్ల కోట్లు లిక్కర్లో దొబ్బేస్తారా? ఈ విషయాలు ఏమి సీఎంకి, ఎక్స్ సీఎంకి తెలియదా? చెప్పేవాడు ఉంటే వినేవాడు లోపు అంట. ఇట్లా ఉంది వీళ్ళు చెప్పేది. ఎంత దరిద్రమైనా సరే, ఎంత చండాలమైనా సరే, నేను ఇందాక ఒక మాట చెప్పా, మనకి కాఫీలో ఈగ పడితేనే ఇట్లా తీసి పక్కన పడేస్తాం. డైనోసార్ పడితే ఏం చేస్తాం? పట్టుకుంటామో, లోపల పెడతామో, చంపేస్తామో తర్వాత విషయం. జగన్మోహన్ రెడ్డి గారు బయట ఉన్నంత కాలం ఏ మాఫియా కావాలంటే ఆ మాఫియా జరుగుతుంది, సమస్యే లేదు. ఇప్పటికీ మళ్ళీ చెబుతున్నా, కూటమి ప్రభుత్వానికి దమ్ము లేదు, కూటమి ప్రభుత్వానికి ధైర్యం లేదు. పిరికి బంద కూటమి ప్రభుత్వం. ఎంత చంద్రబాబు నాయుడు గారు అక్కడ సెంట్రల్లో సపోర్ట్ ఇస్తున్నా వాళ్ళు చెప్పింది అయినా ఖచ్చితంగా లేదండి అంజీ గారు. ఇది ఒక సిస్టమ్ మారాలి అని అంటే చాలా లొసుగులు ఉంటాయి. అలాగే నిన్నగాక మొన్న ఆయనవుడు నాన్ వెజ్ సీతమ్మ తల్లి గురించి దిక్కుమాలిన మాటలు మాట్లాడి ఇప్పుడు లడ్డూలో కల్తీ జరగలేదు అని చెప్తున్నాడు అంటే వాడికి ఎంత పంపించారు పేటీఎం వాళ్ళు? ఆలోచించాలి కదా. ఒక భారతదేశాన్ని అవమానిస్తే వాడిని తీసుకురావడానికి ఎంత టైం కావాలి? సిస్టంలో మార్పు వస్తేనే ఏదైనా జరుగుతుందండి, లేకపోతే ఏమీ జరగదు. ఓకే, ఇప్పుడు ఈ చట్టాలు మీరు ఛార్జ్ షీట్ గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఛార్జ్ షీట్ లో ఏది కొండందువి ఎలకను పట్టారన్నారు. సో మరి చట్టపరంగా లేకపోతే ఇంకోటో ఏదో అనుకూలంగా వాళ్ళకి వెళ్తా ఉంటాయి. భగవంతుడు వీళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఎలా ఉండొచ్చు అంటారు? భగవంతుడు ఇచ్చే తప్పించుకుంటారంటారా భగవంతుడి దగ్గరికి కూడా వీళ్ళు? అస్సలు సమస్య లేదు. భగవంతుడు ఇచ్చే పనిష్మెంట్ వేరే లెవెల్, దాన్ని అసలు ఊహించలేము, అస్సలు ఊహించలేము. నాకు 7 కొండలు ఎందుకు 2 కొండలు రావాలి అన్న వ్యక్తి ఏమయ్యాడో చూసాం. అక్కడ నల్ల రాయి కాదండి, నిలువెత్తు ఆజానుభావుడు నుంచొని ఉన్నాడు. ఈ గవర్నమెంట్లు, సిబిఐలు, సిట్టులు ఆయనకు అసలు లెక్కే లేదు.
ఒక్కసారి చూసి చూసి తెలిస్తే కళ్ళు, ఇందులో ఎంతమంది అయితే ఉన్నారో అందరూ సర్వనాశనం అయిపోతారు.